అది 5 ఏళ్ల తర్వాత దగ్గర దగ్గర 100 గంటలు అవుతుంది. ఈ రోజు రూపాయి ఇన్వెస్ట్ చేస్తే అది 100 రూపాయలు అవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన గంట 100% 5 ఏళ్ల తర్వాత 100 గంటలు అవుతుంది, 1000 గంటలైనా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చాలా సార్లు మనకు డౌట్ వస్తుంటది, అరే పొద్దున్న నుంచి రాత్రి వరకు రిక్షా దొరుకుతాడరా అని 300 వస్తాయి, 200 వస్తాయి. ఆడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏసీ రూమ్ లో కూర్చుంటాడు, కోట్లు సంపాదిస్తాడు. ఎందుకు సంపాదిస్తాడు తెలుసా? వాడు రైట్ టైంలో ఎనఫ్ టైం ఇన్వెస్ట్ చేసి, వీడు ఆ టైం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు వీడు కష్టపడిన గంట అప్పుడు కష్టపడకుండా 100 గంటలు 1000 గంటలు ఇచ్చిన ఇన్కమ్ ఇస్తుంది వాడికి. సో వెరీ వెరీ సింపుల్. ఈ రోజు నువ్వు 100 గంటలు ఇన్వెస్ట్ చేసినావు అనుకో, రేపు పొద్దున నీకు 30 years వచ్చినాక ఈ 100 గంటలు ఏం చేస్తుందంటే అప్పుడు నువ్వు ఒక 10,000 గంటలు కష్టపడకుండా ఈ 100 గంటలు ఇక్కడ కష్టపడి ఉంటావు కదా, అది ఇన్కమ్ ఇస్తుంది. వెన్ యూ ఆర్ బీయింగ్ పేడ్ టుమారో ఇన్ కార్పొరేట్స్, ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ కి జాబ్ కి ఎంటర్ అయిపోయి నీకు ఇప్పుడు మా ఫ్రెండ్స్ కి జీతాలు ఎంత ఉన్నాయంటే 65 lakhs per annum, 85 lakhs per annum, 1.2 CR per annum ఉన్నాయి. 60 lakhs per annum మాట్లాడదాం, నెలకు 5 లక్షలు. నెలకు 5 లక్షలు తిప్పి కొడితే 20 రోజుల పని, సాటర్డే సండే ఆఫ్, ఒక్క పబ్లిక్ హాలిడే అని వస్తుంది. 20 days 5 lakhs. 20 days 5 lakhs అంటే పర్ డే 25,000 rupees. పర్ డే 25,000 rupees అంటే 8 hours వర్క్ ఉంటుంది. పర్ అవర్ 3,000 rupees. అంటే గంటకు 3,000 వస్తున్నాయి కదా, గంటకు 3,000 రూపాయలు వస్తున్నాయి కదా. వాళ్ళు ఏమంటారు అంటే నాతో, నేను గంట కష్టపడితే 3,000 వస్తున్నాయి అంటారు. నేను ఒప్పుకోను. నీ గంట వాల్యూ 3,000 కాదు, నువ్వు అప్పుడెప్పుడో పడిన గంటల వాల్యూ ఉంటుంది చూడు, అదంతా వడ్డీ మీద వడ్డీ మీద వడ్డీ మీద వడ్డీ పడి అది ఇప్పుడు గంటకు యాడ్ అయ్యి నీకు 3,000 వస్తుంది. లేకపోతే నీకు గంటకు 100 రూపాయలు 200 వస్తుండే. అప్పుడు నువ్వు ఒక ఎఫర్ట్ పెట్టినావు చూడు, ఎవ్వరు పెట్టని టైంలో నువ్వు ఎఫర్ట్ పెట్టినావు చూడు. ఎవ్వరు ఆ భూమిని నమ్మనప్పుడు అది గ్రో అవుతుందని నువ్వు ఆలోచించి ఆ భూమి మీద పైసలు పెడితే పైసలు వస్తాయి చూడు, అట్లా ఎవ్వరు ఇన్వెస్ట్ చేయని టైం నువ్వు ఇన్వెస్ట్ చేసినావు. అది ఎంత వాల్యుబుల్ ఉంటుంది. నేను అందుకే మేము మీద అదృష్టం అంటున్నా. నేను మీద అదృష్టం అని ఉంటానంటలేను. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు కూడా ఇన్వెస్ట్ చేస్తలేరు, నువ్వు చెయ్యంటున్నా. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర పైసలు లేవేమో కానీ టైం ఉంది. ఆ టైం ఇన్వెస్ట్ చేయి, అది పైసల కంటే విలువైంది.